హాయ్ బ్రదర్, పేరు భాస్కర్. భాస్కర్. ఎక్కడ ఉండేది? కార్మిక్ నగర్. కార్మిక్ నగరా? ఏం చేస్తుంటారు? లెక్చరర్ గా చేస్తాను. లెక్చరర్ గా చేస్తారా? ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ కిందకి వస్తుందా మీ కాన్స్టిట్యున్సీ? జూబ్లీహిల్స్ కిందకి ఇక్కడ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు ఉన్నది. అంటే ఇక్కడ మూడు ప్రధానమైన పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా. మూడు ప్రధానమైనది. ఒకటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది, ఒకటేమో సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ మూడిటికి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు ఉన్నాయి. ఇవే ఎన్నికలు ఇప్పుడు ఈ వచ్చే రిజల్ట్ తోని రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, వాటి మీద ఆధారపడి ఉంటది. కాకపోతే ఇక్కడ ఎవరు గెలిచేటట్టున్నారు అంటే ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టేటట్టున్నారు? మీరు అనుకుంటున్నట్టుగా, మీరు మాట్లాడుతున్నట్టుగా లీడర్ల మధ్య పోటీ ఉంది తప్ప జనాల మధ్య ఇలాంటి కాంపిటీషన్ లేదు. జనాలు ఎప్పుడో ఫిక్స్ అయిపోయిండ్రు కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని. గత 10 సంవత్సరాలకి వెళ్ళి కూడా చూస్తున్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందంటే పీజేఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది. ఇళ్ళ పట్టాలు ఇచ్చిండు, డ్రైనేజీలు చేపించిండు, సీసీ రోడ్లు చేపించిండు. ఏ అభివృద్ధి అయినా జరిగితే పీజేఆర్ గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప తర్వాత అభివృద్ధి 10 సంవత్సరాలు నోచుకోలే. కాబట్టి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలందరూ చెప్తున్నారు మాకు రేషన్ కార్డులు వచ్చినాయి. 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు వచ్చినాయని చెప్తున్నారు. 10 సంవత్సరాల తర్వాత మేము చిన్న ఉద్యోగాలు 10,000కో 15,000కో 20,000కో ఉద్యోగాలు చేయడానికి పోతుంటే ఫ్రీ బస్సులు వెళ్తుంటే మాకు సంవత్సరానికి నెలకు 2,000 3,000 ఆదా అవుతున్నాయని చెప్తున్నారు. విద్యుత్ కరెంట్ బిల్లు కూడా 200 యూనిట్ల కరెంట్ బిల్లు ఫ్రీ వచ్చిందని చెప్తున్నారు. దానికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం బియ్యం బయట కొంటే 5,000 క్వింటాలు కొనాల్సిన బియ్యము అదే సన్న బియ్యాన్ని గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ప్రజలకు అన్ని విధాల అనుకూలంగా ఉన్న సమయంలో లీడర్ల కోసం ఎలక్షన్లు జరగవు. ప్రజలు తన అనుకూలత కోసం మాత్రమే ఎలక్షన్లలో ఓటేయాలనుకుంటారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ 100కి 100 పాళ్ళు ప్రజలకు అనుకూలమైన వాతావరణం కల్పించింది. కాబట్టి 100కి 100 పాళ్ళు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. నవీన్ యాదవ్ ని బంపర్ మెజారిటీ ఇప్పుడు పార్టీకి పట్టం కడతారా లేకుంటే అభ్యర్థిని చూస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది పేదవారికి. అదే విధంగా నవీన్ యాదవ్ గారు కూడా వారి చిన్నతనం నుండే, వారి చదువు వచ్చినప్పటి నుండే ఇక్కడున్న గ్రామీణ చిన్న వాళ్ళందరూ ప్రజలందరికీ కూడా సేవ చేసిండు. శ్రీమంతాలు చేసిండు, చదువుకునే వారికి డబ్బు సహాయం చేసిండు, అన్ని విధాల పేదవారికి అన్ని వస్త్రదానం చేసిండు. ప్రతి పండుగకు ఆయన ఒక రకమైన పండుగ వాతావరణం కల్పించి వాళ్ళందరికీ సేవ చేసిండు. కాబట్టి నవీన్ యాదవ్ గారిది కూడా మంచి సహకారం ఉంది. ఇక్కడ నవీన్ యాదవ్ రౌడీ, ఈ అంతర్రాష్ట్ర రౌడీలందరూ ఏకమయ్యి నామినేషన్ కు ఇట్లా బయలుదేరిరు. ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తారు అని చెప్పేసి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడారు. సుధీర్ రెడ్డి బతికేందో రాష్ట్ర ప్రజలందరూ తెలియదు ఏం కాదు. సుధీర్ రెడ్డిని బతికేంది, నువ్వు ఎవరికి బినామీగా ఉన్నావు, బినామీకి వెళ్ళి బయటికి వచ్చినావు, నువ్వు ఎట్లా ఆస్తులు సంపాదించినావు రాష్ట్ర ప్రజలకు తెలియదా? శ్రీశైలం యాదవ్ గారికి చుట్టూత ఆయన నివసిస్తున్న చుట్టూత 100 ఎకరాలు కూడా శ్రీశైలం యాదవ్ది. చిన్నప్పటి నుండి కూడా శ్రీశైలం 100 ఎకరాలు 1000 ఎకరాల భూస్వామి. ఆయనకు రౌడీజం చేయాల్సిన అవసరం ఏముంది? నీలాంటి లుచ్చను లఫంగి లఫుట్ గాళ్ళు రౌడీజం చేసి ఆస్తులు సంపాదిస్తారు. మరి శ్రీశైలం గారికి అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇదొకటి ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి శ్రీశైలం యాదవ్ గతంలో అన్ని విధాలు ఆదుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ నాయకులు ఎప్పుడైనా ఆర్థికంగా సాయం కోసం వస్తే కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేసిండు అన్నట్టు కూడా ప్రజలలో ఒక సమాచారం ఉన్నది. ఇది మీకు దీని మీద ఏమైనా ఐడియా ఉందా? నేనేమంటున్నా అంటే ఆ రోజు వాళ్ళకి అతి గతి లేని సమయంలో ఆదుకున్నాడు. కేసీఆర్ కారు కూడా శ్రీశైలం గారి ఇప్పించిన వార్త కూడా ఉంటుంది బయట. కాబట్టి ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆంధ్ర పాలకుల దోపిడీ నుంచి విముక్తి పొందాలంటే ఒక నాయకుడు కావాలనే ఉద్దేశంతో మన నాయకుడు మన ప్రాంత ప్రజలకు దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టాలని చెప్పి సహాయ సహకారాలు అందించండు. కాబట్టి ఆ సహాయ సహకారాలు తీసుకున్నాడు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే ఫ్యామిలీ కల్వకుంట్ల కుటుంబం. కాబట్టి ఈ రోజు శ్రీశైలం యాదవ్ అన్నగారు చేసిన సహాయానికి కృతజ్ఞత భావంతో రౌడీ సీటర్ అంటున్నాడు. రౌడీ సీటర్ అంటున్నాడు. కేసీఆర్ గారు ఏం చెప్పిండు? దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. చేసిండా? ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్లల్లో బాకీ కార్డ్ అని పట్టుకొని తిరుగుతున్నారు. ఎవరు? కాంగ్రెస్ బాకీ కార్డ్ అని. కాంగ్రెస్ ఇన్ని హామీలు ఇచ్చింది, ఇంకా నెరవేర్చలేదు అని చెప్తారు. కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చింది? బీఆర్ఎస్ గతంలో ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని నెరవేర్చలేదు? నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు పూర్తిగా కాలేదు. నీవు 10 సంవత్సరాల కింద హామీలు ఇచ్చినావు కదా. 10 సంవత్సరాల కింద దళితులకు 3 ఎకరాలు ఇస్తాను కదా. 1 ఎకరాన్ని ఇచ్చినావా? దళిత ముఖ్యమంత్రి చేస్తాను చేసినావా? 1,00,000 మందికి ఉద్యోగాలు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాను. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? కనీసం ఉద్యోగ నోటిఫికేషన్లు అమలు చేసే ఇది లేని సమయంలో మేము వచ్చిన తర్వాత కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నావు. ఏ ఒక్క కార్యక్రమాన్ని అమలు చేసినావా? ఏం లే. నువ్వు ప్రక్షాళన చేసినట్టు హుసేన్ సాగర్ ప్రక్షాళన బిడ్డ నువ్వు చూడు. నీ హరీష్ రావు గానీ, నీ కేటీఆర్ గానీ, నీ బిడ్డ గానీ మళ్ళీ బతుకమ్మ ఆడినాక దాహం వేస్తే హుసేన్ సాగర్ నీళ్ళు తాగాల్సిన పరిస్థితి ఆసన్నం అవుతుంది. అతి త్వరలోనే నీవు ఉన్నప్పుడు 10 ఎస్టీపీలు లేకుండే, ఇప్పుడు మేము 30 కొత్త ఎస్టీపీలు తీసుకొస్తున్నాం. అతి త్వరలోనే మురుగునీటికి స్వస్తి, హైదరాబాద్ శుభ్రమైన నూరు ప్రవహిస్తుంది. ఆ రోజు చెప్తాం బిడ్డ. నీవు కలలుగా
రాష్ట్రాన్ని మేము సహకారం చేసి చూపిస్తాం. ఆ రోజు అడుగు ఎట్లా అడుగుతావో ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. 3 సంవత్సరాల వరకు నీవు ఓటు అడగడానికి అవకాశం లేని పరిస్థితి ఎదురవుతుంది.